ఈరోజు ఏలూరులో ఉన్నటువంటి స్థానిక స్ఫూర్తి భవన్ సిపిఐ కార్యాలయంలో ఉందో పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి, విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు పరిష్కరించాలని చెప్పి మరి అనేక ధర్నాలు కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినట్టు కూడా స్పందించట్లేదు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సూటిగా ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, మీరు ఎంతమందికి జాబులు విడుదల చేశారు, ఎంతమందికి మరి నిరుద్యోగులు వాళ్ళకి వేతనాలు ఇచ్చారని చెప్పి కూడా సందర్భంగా అడుగుతూ ఉన్నాం. మీరు ఒక్కడంటే ఒకటి మరి పరిష్కరించింది ఎక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఎక్కడ కనబడట్లేదు. అటు విద్యార్థులకి స్కాలర్షిప్లు ఎకనామం పెట్టారు, ఇటు ప్రతి సంవత్సరం జనవరి నెలలోనే మరి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తారని చెప్పారు. ప్రతిదీ చెప్పినటువంటి మాటలన్నీ కూడా, హామీలన్నిటి కూడా గాలికి వదిలేశారు. కాబట్టి ఈ రాష్ట్రంలో మరి నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి, విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఈ నెల 30వ తారీఖున నిరుద్యోగుల రణబేరి మహాధర్నా కార్యక్రమం విజయవాడలో జరిగిపోతూ ఉంది. కాబట్టి ఈ సందర్భంగా విద్యార్థి లోకాన్ని, నిరుద్యోగ లోకాన్ని కూడా పిలుపునిస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా నారా లోకేష్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ స్పందించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలకు స్వీకారం చుడతాం. అదేవిధంగా నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో నిరుద్యోగులకి చాలా గొప్పగా చెప్పారు అని, నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తారని చెప్పారు. పైగా వాలంటరీ వ్యవస్థని మీరు 5,000 కాదు 10,000 చేస్తారని చెప్పారు. ఎవరికి ఇచ్చారని చెప్పి కూడా మీ సందర్భంగా అడుగుతూ ఉన్నాం. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోవాలి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. ఏదో సూపర్ 6 పథకాలు పెట్టారు, అది ఏదో ఒక్క పథకం అంటే ఒక్క పథకం కూడా నిరుద్యోగులు కానీ, విద్యార్థులు కానీ ఎవరికి కూడా పూర్తిగా అందే పద్ధతిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా లేదు. కాబట్టి సూటిగా మేము ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం, ఖచ్చితంగా ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి పాడిగట్టే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా చంద్రబాబు గారి కళ్ళు తెరుచుకోకపోతే ఆందోళనకి, మరింత ఉద్యమాలకి స్వీకారం దొరుకుతామని తెలియజేస్తూ హెచ్చరిస్తూ ఉన్నాం. విజయవాడ రణబేరి కార్యక్రమాన్ని చేయండి. 30 నిరుద్యోగ సమస్యల పరిష్కారానికి చెలో విజయవాడ కార్యక్రమాన్ని చేయండి. 30 జరుగుతున్న నిరుద్యోగ రణబేరి కార్యక్రమాన్ని ప్రకటించాలి. జాబ్ క్యాలెండర్ ని ఇవ్వాలి. 3,000 రూపాయల నిరుద్యోగ వృత్తిని ఇవ్వాలి. 3,000 రూపాయల నిరుద్యోగ వృత్తిని ఇవ్వాలి. 3,000 రూపాయల నిరుద్యోగ వృత్తిని ప్రకటించాలి. జాబ్ క్యాలెండర్ ని ప్రభుత్వ శాఖలో ఖాళీ పోస్టులను